మనం క్రైస్తవులం కాము. బైబిల్లో ఉన్న భక్తుల చరిత్ర అంతా మనం చూస్తే ఖచ్చితంగా ఎలా కనపడుతుందంటే, ఇక్కడ దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని ఉపయోగించుకోకుండా దేవుని కోసం కష్టాలే పడ్డారు. మనకు తెలుసు, పాత నిబంధనలో మోషే గారు ఏమన్నాడు ఆయన? చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25, 26 కలిసి ఉంటాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనాల్లో మోషే పెద్దవాడైనప్పుడు, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను కాపాడుతాడు, దేవుడే నన్ను రక్షిస్తాడు, నా సంగతి అంతా ఆయనే చూసుకుంటాడు. అది విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అమ్మ, విశ్వాసం అంటే ఏంటి? పేపర్లు తిప్పటం కాదు. నేను అడిగిన దానికి చెప్పండి. వాళ్ళు వినపడినట్టే తిప్పుకుంటూ ఉంటారు ఏంది చిట్టాలు. విశ్వాసం అంటే ఏంటి? ఇటు నుంచి సౌండ్లు లేవు. విశ్వాసం అంటే నమ్మకంగా ఉంటామా? చెప్పండి. విశ్వాసం అంటే వినపట్ల మూల పాఠాల్లో ఒక పాఠం ఇది. విశ్వాసం అంటే చెప్పండి. విశ్వాసం అంటే ఏం అర్థం కావట్లేదు. సాయంత్రం భోంచేస్తామని విశ్వాసం ఉందా మీకు? తింటామో తినమో, ఉంటామో పోతామో, డౌట్ ఉందా? ఉందా? విశ్వాసం ఉంది. సాయంత్రం అయింది, పలాని కూర వండుకున్నాం, పలాని భోజనం రాత్రికి చేస్తాం, రాత్రి స్నానం చేస్తాం, రాత్రికి నిద్రపోతాం. విశ్వాసం ఉందా? ఉందా లేదా? రేపేం చేయాలో తెలుసా? చేస్తామా? ఎలా తెలుసు? విశ్వాసం అంటే జరగకపోయినా జరుగుతుంది అని నమ్మటమే విశ్వాసం. దేవుని చూడలా, యేసుక్రీస్తు వారిని చూడలా, పరలోకం చూడలేదు, నరకం చూడలేదు. చూడకుండానే ఎలా నమ్మాం? వాక్యం వినటం వలన మనకేం కలిగింది? లేని వాటిని దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మటమే విశ్వాసం. అర్థమైందా? వాక్యం వినుట వలన విశ్వాసం. ప్రభువారు నన్ను కాపాడటానికి శిలువలో బలయ్యాడు. వాక్యం విన్నాం, నమ్మాం, విశ్వాసం కొంచెం. ఇప్పుడు మోషే గారు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అంటే దేవుని మాట వినటాన్ని బట్టి నమ్మేశాడు. ఏమి నమ్మాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనం అంటే ఒక మాటలో చెప్తే 40 ఏళ్ళు ఐగుప్తులో పెరిగాడు, ఇశ్రాయేలీలో పుట్టిన ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా. నేను ఆపింది ఎందుకంటే మీరు మిగతాది కంటిన్యూ చేస్తారండి. మీరు వింటున్నారో లేదో. 40 ఏళ్ళు ఐగుప్తులోనే పెరిగాడు, ఇశ్రాయేలీలో పుట్టిన ఎవరు కుమారుడుగా పెరిగాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పెరిగాడు. ఫరోకి కుమారుడు లేరు, కుమార్తెకి కుమారుడు ఉన్నాడు. నెక్స్ట్ ఫరో చచ్చిపోతే ఆ స్థానం ఎవరికి వచ్చింది? ఆ సింహాసనం మోషే గారికి వచ్చింది. ఆ సంగతి మోషే గారికి తెలుసా? తెలుసా తెలీదా? చెప్పాలి. తెలుసా తెలీదా? తెలుసు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొని అమ్మ అంటే చాలా అవని సింహాసనం నెక్స్ట్ ఎవరికి వచ్చింది? మోషే గారికి వచ్చింది. కానీ ఆయన ఏమన్నాడు? ఐగుప్తు సింహాసనమును ధనము కంటే, అంటే కళ్ళ ముందు కనపడే ధనం, ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించి ఆ ధనాన్ని అనుభవించవచ్చు ఆయన. అంటే ఆయన చేతిలో ఏముంది? ఐగుప్తు యొక్క రాజ్య పరిపాలన బాధ్యతలు స్వీకరించి ఐగుప్తు యొక్క సుఖభోగాలన్నీ అనుభవించే అవకాశం ఉంది. అర్థమైందా? దానికంటే క్రీస్తు విషయమైన సుఖభోగాలు ముఖ్యం అనుకున్నాడా? ఐగుప్తులో ఏమొచ్చింది? ఆయనకి ఏం ఆఫర్ వచ్చింది? రాజయ్యే అవకాశం వచ్చింది. అమ్మ వింటున్నారా? ఐగుప్తులో ఏమొచ్చింది? ఇంకా ఓట్ల ఎలక్షన్ లేదు. డైరెక్ట్గా ఫరో రాజు చచ్చిపోతే ఆ సీటు మోషే గారికి వచ్చింది. ఓట్లేసి ఎలక్షన్లో గెలుస్తాడో లేదో అనుమానం వచ్చేవాళ్ళే ఎగబడి డబ్బులు పెడుతున్నారు గెలవటానికి. ఆ అవసరం లేదు మోషే గారికి. డైరెక్ట్గా సింహాసనం ఈయనకే వచ్చింది. ఐగుప్తు రాజ్య పరిపాలన చేస్తూ అంతా అనుభవించవచ్చు. బతికినంతకాలం ఆ సింహాసనం ఈయందే ఇది.
ఆ సింహాసనం కంటే అది ఐగుప్తు సింహాసనంలో అధిష్ఠిస్తే వచ్చే సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన సుఖభోగాలు అన్నాడా, నింద అన్నాడా? ఇప్పుడు క్రీస్తును అంగీకరించడం వల్ల ఐగుప్తు సింహాసనం మీద అధిష్ఠించి ఐగుప్తు ధనాన్ని అనుభవించటం కంటే సుఖం అది. ఆ సుఖం కంటే క్రీస్తులోకి వచ్చినప్పుడు సుఖం ఎక్కువైద్దా? సుఖం లేకపోగా నిందలు వస్తాయా? ఎవడన్నా తెలివి తక్కువ తెలివిగలడు మోషే గారు. మనంత తెలివిగలడేం కాదు కదా. ఇప్పుడు తాత్కాలికంగా వచ్చే ఈ సుఖం కోసం ఇక్కడ ఈ భూమి మీద ఒక పూట భోజనం కోసం దేవుడి సన్నిధిని వదులుకుంటున్నాం. ఒక పూట బంధువులు పిలిస్తే బంధువుల కోసం దేవుని సన్నిధిని వదులుకుంటున్నాం. కాసేపే ఒక్కరోజు, శాశ్వత కాలం కాదు మళ్ళీ. కానీ మోషే గారు శాశ్వత కాలం ఐగుప్తు ధనంలో వచ్చే సుఖం కంటే క్రీస్తు విషయంలో నిందే ఐగుప్తు ధనం కంటే సుఖం అనుకున్నాడు. మోషే గారి ప్లేస్లో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం? ఓటు దేనికి వేసేవాళ్ళం? ఐగుప్తుకే వేసేవాళ్ళం. ఏదైతే మనకెందుకు, రాజు అయ్యే అవకాశం వచ్చింది. అదే మాటలో మనకి యేసుక్రీస్తు వారు కనపడతాడు మోషే గారి విషయంలో. మోషే గారిని పోలి యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నాడో తెలుసా? ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారు సంచారం చేస్తూ ఉండగా ఆయన వచ్చిన వాళ్ళందరికీ రొట్టె ఆహారం పెడతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, అంతే కదా. స్వస్థతలు ఇస్తాడు, ఇంకేం చేస్తాడు? స్వస్థతలు ఇస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు, ఆహారం పెడతాడు. డబ్బులు తీసుకుంటాడా? ఫ్రీనా? చెప్పండి, డబ్బులా ఫ్రీయా? ఫ్రీ కదా. ఫ్రీగా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని రాజుగా ఎన్నుకోవటానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ సందర్భం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టువనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఏంటంటే మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. ఆయన ఎక్కువసేపు కొండ మీద ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు? కొండ ఉన్నతమైన స్థలం, మనుషులకు దూరంగా ఉండే ప్లేసు. దేవుడు పైన ఉంటాడు. అంటే ఉన్నతమైన స్థలాల పైన దేవుడిని ప్రార్థన చేయటానికి వెళ్ళేవాడు. జనాల మధ్య ఉంటే పరిచర్య చేశాడు, జనాల మధ్య ఉంటే స్వస్థతలు చేశాడు, జనాల్ని బాగు చేశాడు, వాళ్ళకి వాక్యం చెప్పాడు. ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రశాంతంగా కొండ మీద, కింద గోడేమి వినపడదు, పైకి కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా తండ్రికి ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? ఎలక్షన్ ఉందా? యేసుక్రీస్తు వారికి ఎలక్షన్ పెట్టారా? బాప్తీసు యోహాను గారు ఉంటే ఆయన ఒక పక్క ఈయన ఒక పక్క నిలబెట్టేవాళ్ళేం. లేకపోతే ఇంకొక ప్రధాన యాజకుడినో శాస్త్రినో పరిచయనో నిలబెట్టి ఎలక్షన్ పెడదాం, ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారు? ఆటోమేటిక్గా యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఫ్రీగా భోజనం పెట్టలేరు, ఫ్రీగా స్వస్థతలు చేయలేరు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తాడు. ఈయన్నే రాజు చేసుకుంటే మనకి ఇంకా పనికి వెళ్ళే పని లేదు. రోజు భోజనం ఈయనే పెడతాడు. చేపలు కావాలంటే చేపలు, రొట్టె కావాలంటే రొట్టె, ఆకాశం నుంచి పూరేడు కురిపిమంటే ఏదైనా చేస్తాడు. కాబట్టి ఈయన రాజుగా పెట్టుకుందాం అనుకొని వాళ్ళు ఆలోచిస్తారని ఇంకా చెప్పలేదు యేసుక్రీస్తు వారికి. అదే ఆ మాట రాయబడింది చూడండి. యేసు ఎరిగి రాజుగా చేయుటకు తన్ను వచ్చి బలవంతముగా పట్టుకొనబోచున్నానండి. ఈయనకి ఇష్టం లేకపోయినా ఆయన ఒప్పుకోడు. ఎటు మనం ఎట్టయినా ఆయన్ని బలవంతం చేసి రాజుని చేద్దాం అనుకొని వస్తున్నారంట బలవంతంగా. వాళ్ళ ఆలోచన ఎరిగిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? మరలా కొండకు పారిపోయాడండి. మోషే గారు ఐగుప్తు సింహాసనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎలా ఎంచుకున్నాడు? ఇక్కడ ఒంటరిగా ఉండి కొండ కిందకి వెళ్ళాడంటే ఈ పోస్ట్ ఇస్తే ఎంతకాలం ఇస్తాడు? ఆయన బతికినంతకాలం ఆ పోస్ట్ ఉంటుంది. లేకపోతే ఈయనకంటే ఇంకా అద్భుతాలు చేయగలిగినోడు ఎవడైనా వస్తే ఆయనకి ఇచ్చేస్తారు పోస్ట్ కదా. అక్కడ మోషే గారు ఐగుప్తులో ఉంచిన ఆ ధనంతో సుఖం అనుభవించడం కంటే క్రీస్తు కోసం నిందలు అనుభవించడం గొప్ప భాగ్యమని అక్కడ ఆయన పారిపోయాడు.
ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎలక్షన్లో ఆయన్ని రాజుగా చేద్దామని వస్తే ఆయన ఏకాంతంగా కొండకి పారిపోయాడు. మనముంటే ఈ రెండు పరిస్థితుల్లో మనముంటే ఏం చేస్తాం? అక్కడ ఏకగ్రీవమే మోషే గారు, ఇక్కడ యేసుక్రీస్తు వారిని ఏకగ్రీవంగానే ఎన్నుకుంటున్నారు. ఇద్దరు విషయంలో ప్రజలు రాజుగా చేద్దామని చూస్తే వీళ్ళు ఏం చేశారు? పారిపోయారు. ఎందుకంటే క్రైస్తవుడుగా ఉంటే శాశ్వతంగా పరలోకం, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవునితో పాటు మహాభాగ్యంగా ఉండే మహాభాగ్యం పరలోకంలో ఇస్తాడనే విశ్వాసంతో వీళ్ళు తాత్కాలికంగా ఉన్న ఈ ధనాన్ని, ఈ సుఖాన్ని, ఈ సమాజంలో వచ్చే గౌరవాన్ని తీసి అవతల పడేశారు. కానీ దీన్ని మనం జయించలేకపోతున్నాం. మనం అదే ప్లేస్లో, ఒక యేసుక్రీస్తు వారి ప్లేస్లోనో, ఒక మోషే గారి ప్లేస్లోనో మనం ఉంటే ఏం చేస్తామంటే ఖచ్చితంగా నో డౌట్ చెప్పండి, ఈరోజు 10,000 ఇస్తాము మందిరానికి వెళ్ళొద్దంటే 10,000 దాకా ఎందుకులండి? 100 రూపాయలు ఇస్తే చాలదు కదా? 100 రూపాయలు ఇస్తే మందిరానికి వెళ్ళకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో, మందిరానికి వెళ్ళొద్దంటే ఆగిపోయే బ్యాచ్ చాలామంది ఉంటారు కదా? నువ్వు తంతానన్నా తిడతానన్నా ఏం చేస్తానన్నా నేను దేవుని సన్నిధికి వెళ్ళక మానను, నా దేవుడిని నేను ఆరాధించాల్సిందే, నువ్వు మహా అయితే చంపుతావు, నా దేవుడు నాకు పరలోకం ఇస్తాడనే విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళేరి. అలాంటి ఆలోచన విధానంలో ఉంటే చక్కన టైం అవగానే అక్కడ మాయమైపోతారు, ఇంట్లో ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి. అలాంటి రోజు నా జీవితంలో వచ్చిద్దో లేదో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా. కొద్దిగా వస్తున్నారు ఈ మధ్య కదా? కొద్దిమంది ఖచ్చితంగా సమయానికి వస్తున్నారు. ఇదిగో ఇక్కడ నుంచి ఈ శ్రీకాంత్, ఆ పానయ్య కొత్తగా నమ్ముకున్నాడు, మరి 7:30 కల్లా వస్తున్నారు ఉప్పలపాడు. కానీ చాలామంది రావట్లేదు. మరి ఏం బాగు తిందామని కొంపలో వారం అంతా బాగు తింటానే ఉండారుగా, ఆదివారం కూడా పీక్కు తింటారా పనుల్ని? ఆ పనే నీకు ఉరైపోద్ది, ఆ పనే నీకు నరకాన్ని ఇచ్చింది. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. మరొక సందర్భం పాత నిబంధనలు మనం చూడగలిగితే యెహెజ్కేలు అనే మహాభక్తుడు ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త. ఆయనకి దేవుడు దర్శనమిచ్చి ఒక ప్రాక్టికల్గా ఒక సందర్భాన్ని ఆయనకి వివరించాడు. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుండి జాగ్రత్తగా చదువుదాం. 4వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 1వ వచనం నుండి యెహెజ్కేలు గారి గురించి దేవుడు యెహెజ్కేలు గారికి చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు జాగ్రత్తగా వినండి. యూదులుగా ఇశ్రాయేలీలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. ఇశ్రాయేలీని కొంతమంది రాజులు, యూదుల్ని కొంతమంది రాజులు పరిపాలించిన కాలం. అందులో ఇశ్రాయేలీని అష్షూరు రాజులు చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఇక శాశ్వత కాలంగా వాళ్ళని రానివ్వకుండా బంధించేశారు. యూదులను కూడా బంధించేశారు. బబులోను రాజు తీసుకెళ్ళి బంధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెరలో ఉన్న కాలంలో యెహెజ్కేలు గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చి ఒక విషయాన్ని చెప్పాడు. అలాగే నువ్వు చేయాలి అన్నాడు. ఏం చెప్పాడు అని అంటే, నరపుత్రుడా, ఒక పెంకు అంటే కుండలు చేస్తాం, పెంకు పగలగొట్టే పెంకు, లేదా ఏదో ఒకటి ఒక పలక లాంటిది పెంకు ఒకటి తీసుకొని నీ ముందర ఉంచుకొని యెరూషలేము పట్టణపు రూపమును దాని మీద, అంటే యెరూషలేము పట్టణం యొక్క మ్యాప్ వేయమన్నాడు. బొమ్మ, యెరూషలేము పట్టణం ఎలా ఉంది అనే ఒక బొమ్మ దాని మీద ఏమన్నాడు, పెద్ద పెంకు తీసుకొని దాని మీద రాయమన్నాడు. ఇది మనకు చెప్తే దేవుడు ఏం చేస్తాం? చేస్తామా చేయమా? యెరూషలేము పట్టణం బొమ్మ ఏమన్నాడు, పెంకు అన్నాడు. ఆ రోజు ఈరోజు పేపర్ పెన్ను తీసుకొని రాయమన్నాడు. దానికి ఏం చేద్దాం? రాస్తామా లేదా? మనమైతే ఆ విషయం దేవుడు మనకు చెప్తే ఏం చేస్తాం? ఓ సింత్యాలని ఈజీగా ఓ పేపర్ మీద యెరూషలేము బొమ్మ రాసేస్తాం, అంతేగా. తర్వాత మరియు ఆ యెరూషలేము పట్టణం చుట్టూ ముట్టడి వేయబడినట్టుగా, దాని ఎదుట బురుజులు కట్టినట్టుగా, దిబ్బ వేయబడినట్లుగా దాని చుట్టూ ప్రాకారములను కూలగొట్టు యంత్రములు ఉన్నట్టు నీవు ముందుగా యెరూషలేము పట్టణం మ్యాప్ వేయమన్నాడు. యెరూషలేము పట్టణం చుట్టూ ఏముందో తెలుసా? పెద్ద ప్రాకారం ఉంది. ప్రాకారం అంటే ప్రహరీ గోడ, 9 అంగుళాల గోడ కాదు. పెద్ద ప్రాకారం అంటే పెద్ద, చాలా వెడల్పుతో ఉన్న గోడ.
చుట్టూ ప్రాకారం ఉంది, ఆ ప్రాకారం బయట లోపలేమో పట్టణం ఉంది, ప్రాకారం లోపల పట్టణం ఉంది, ప్రాకారం బయట చెప్పండి ఈ శత్రురాజులు వచ్చి పట్టణం చుట్టూ ఏం చేశారంట, ముట్టడి వేయినట్లు. పైగా సైన్యం అంతా అలా సమకూడారు ఎటు, పట్టణపు బయట ఆ ప్రహరీ చుట్టూ. ప్లస్ ఆ గోడలు, ప్రహరీ గోడలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టడానికి యంత్రాలు పెట్టారు, అంటే ఫిరంగులు లాంటివి. ఆ రోజుల్లో ఫిరంగులు లేవు, కానీ అలాంటి సామగ్రిని వాళ్ళు సమకూర్చారు. అంటే మ్యాప్ చుట్టూ వేరే శత్రు సైన్యాలు వచ్చి ముట్టడి వేశారు, రౌండప్ చేశారు, బ్లాక్ చేశారు. లోపలోడు బయటికి రాకూడదు, బయటోడు లోపల పోకుండా చేస్తే, అంటే కర్ఫ్యూ పెట్టారు ఆ పట్టణానికి. ఇంకెవడో బయటికి పొరపాటున అందులోంచి ఊరెళ్ళాడు అనుకో, వాడు కుటుంబాన్ని కలుసుకోవడానికి రావడానికి వీల్లేదు. ఎందుకు మధ్యలో ఎవరున్నారు, చుట్టూ శత్రువులు ఉన్నారు. లోపల నుంచి ఏదైనా పని మీద బయటికి వెళ్దామన్నా చుట్టూ శత్రువులు ఉన్నారు, గేటు దాటడానికి అటు లేదు ఇటు లేదు. అలాంటి అవకాశం లేకుండా చుట్టూ ముట్టడి వేసినట్టుగా జనాలు ఉన్నట్టుగా బొమ్మలు గీయి, అలాగే ఆ ప్రాకారాన్ని పడగొట్టే యంత్రాలు ఉన్నట్టుగా బొమ్మలు. ఇదంతా మ్యాప్, అంటే సీన్ జరుగుతుంది అక్కడ. మరియు ఇనప రేఖ ఒకటి తెచ్చి నీకునో పట్టణంనకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలువబెట్టి, ఒక ఇనప రేఖ దియ్యి, నువ్వు వేసిన బొమ్మ ఇక్కడ పెట్టు, నువ్వు ఆ పక్కనుండు. నీకు ఇనప రేఖ మధ్యలో ఆ బొమ్మకి, పెంకు మీద రాసిన ఈ బొమ్మకి నీకు మధ్యలో ఒక ఇనుప గోడలాగా ఆ ఇనప రేకును అడ్డం పెట్టు. ఇవన్నీ మనం చేయగలవా, చేయలేవా? ఇది రేఖ అడ్డం పెట్టడం కూడా రాదా? ఇది కూడా చేయలేవా? చెప్పండి. బొమ్మ గీయటం వచ్చా లేదా? రాపోయినా నేర్చుకొని చెయ్యొచ్చు, అది పెద్ద కష్టమైందేమీ కాదు. తర్వాత ఆ బొమ్మ గీసిన ఒక పెంకు ఒక పక్క పెట్టి మనం ఒక పక్క నిలబడి మధ్యలో ఇనపరేఖ ఒకటి పెట్టాయా, ఆ పట్టణానికి నీకు మధ్య ఒక గోడ ఉన్నట్టుగా ఇనపరేఖను పెట్టు అంటే చేయగలవా లేదా? చేస్తాం కదా, ఇది కొద్దిగా ఈజీయే. మరియు ఇనుపరేఖ ఒకటి తెచ్చి నీకునో పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దాన్ని నిలువబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణం మీద ఉంచుకొనుము. నీ చూపంతా ఎట్టు ఉండాలి? పట్టణం మీదే ఉంచాలి. ముట్టడి వేయబడినట్టుగా, పట్టణం ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దాన్ని ముట్టడి వేయువాడవుగా ఉందువు, అది ఇశ్రాయేలులకు సూచనగా ఉండును. అంటే ఇశ్రాయేలీయుల్ని ముట్టడి వేసేవారిగా, మీరు ముట్టడికి గురైన వారిగా చూపిస్తున్నాడు. నీవే వారిని ముట్టడి వేసేవాడిగా ఉన్నావు, ఇది ఇశ్రాయేలీయులకి సూచనగా ఉండునని చెప్పాడు. చెప్పి కిందకు వచ్చేసరికి ఏమన్నాడు, 4వ వచనం నుండి, మరియు నీ ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును బట్టి దాని మీద, అంటే అక్కడ పడుకోవాలి, రేఖ అక్కడ పెట్టి నువ్వు ఎడమ పక్కకు తిరిగి ఏం చేయమన్నాడు? పడుకోవాలి. పడుకోవటం ఈజీయే కదా. ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును, అంటే ముట్టడి వేసిన వారు ఉన్నారు కదా, ఈ ముట్టడి వేసిన వారు ఆ పట్టణాన్ని ఏం చేయకుండా ఆ పట్టణంలో ఉన్న వారు చేసిన దోషాన్ని ఇప్పుడు యెహెజ్కేలు గారు భరించాలి. మీకు అర్థమైందా? పట్టణం ఏ స్థితిలో ఉంది? ప్రమాదంలో ఉంది. చుట్టూ శత్రురాజులు వచ్చి ముట్టడి వేశారు. ఈ ముట్టడి వేసిన వారు ఏ క్షణానైనా పట్టణం మీద దాడి చేసి ఆ కోటగోడలు బద్దలు కొట్టి పట్టణంలో ప్రవేశించి చిన్నపిల్లల్ని, పెద్దల్ని, స్త్రీలని అందరినీ చంపేసే ప్రమాదం ఉంది. అంటే యెరూషలేము పట్టణం ఏ స్థితిలో ఉంది? అప్పుడు ప్రమాద స్థితిలో ఉంది. ఇప్పుడు యెహెజ్కేలు గారు యెరూషలేము పట్టణములో వారు చేసిన అపరాధానికి ఈయన భరించాలి. అర్థమైందా? యెరూషలేములో వారు చేసిన ఆ అపరాధానికి ఈయన భరించాలి. ఎలా భరించాలంటే, పడుకో, ఎడమ తట్టు తిరిగి పడుకో, నువ్వు ఎన్ని రోజులు పడుకుంటావో అన్ని రోజులు వాళ్ళ దోషాన్ని నువ్వు భరిస్తావు. నువ్వు పడుకున్నందువల్ల వాళ్ళ దోషాన్ని భరిస్తానన్నాడు. ఈయన ఎన్ని రోజులు పడుకున్నాడంట? ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లు వారు దోషమును చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను.
390 రోజులు అంటే సంవత్సరం కంటే ఎక్కువ, 25 రోజులు ఎక్కువ. 365 రోజులు సంవత్సరానికి అయితే 390 రోజులు. 390 రోజులు ఈయన ఏం చేయాలి? భరించటానికి ఏదో చేయాలంటున్నాడు. ఎడం పక్క తిరిగి పడుకోవాలి. ఎన్ని రోజులు నువ్వు ఎడం పక్క తిరిగి పడుకుంటావు చెప్పండి? సంఘంలో ఉన్న దోషం అంతా నువ్వు భరించాలి. నువ్వు ఎడం పక్క తిరిగే పడుకో, కుడి పక్క తిరగకూడదు, మళ్ళీ ఎలికలా పడుకోకూడదు. ఎన్ని రోజులు భరించగలవు? ఒక తల్లి ఒక పిల్లని మరొక తల్లి పిల్లల్ని గదివితే ఈ తల్లి పిల్ల కలిసి ఆ తల్లి పిల్లల మీద తగాదాడే పరిస్థితి మంది. ఎవరైనా ఇంకొకళ్ళని ఎవరినైనా అంటే అసలు సంఘమే మానేసే దౌర్భాగ్యపు ఆలోచన మంది. సంఘంలో ఉన్న వారందరూ దోషం కోసం నువ్వు కష్టపడు, నువ్వు శ్రమపడు అంటే ఎవరైనా పడతారా? యెహెజ్కేలు గారి ప్లేస్లో నువ్వు ఉంటే ఆయన యెరూషలేములో ఉన్న భక్తుల ఇశ్రాయేలీలందరి కొరకు నువ్వు భరించాలి, యూదులందరి కొరకు భరించాలని యెహెజ్కేలు గారికి చెప్పారు. ఎలా? కేవలం ఎడం పక్కన పడుకో అంతే. వారు ఎన్ని రోజులు దోషం చేశారో నువ్వు ఎన్ని రోజులు పడుకుంటావు అన్ని రోజులు వాళ్ళ దోషాన్ని నీ మీద మోపుతాను, నువ్వు భరించాలి అన్నాడు. మరి సంఘంలో ఉన్న ఎవరి దోషాన్నైనా దోషానికి శిక్ష రాకుండా దేవుడు కాపాడాలంటే నీవు వారి దోషాన్ని భరించేటట్టుగా నువ్వు ఎడం పక్కకు తిరిగి పడుకో అని దేవుడు మనకు చెప్పాడు అనుకో, పడుకుంటావా? ఆడిపోతే నాకేంటి, నేను ఎందుకు పడుకోవాలి వాళ్ళ కోసం, నా ఎముకలు ఎందుకు ఎరక తీసుకోవాలి, నా ఒళ్ళు ఎందుకు హోనం చేసుకోవాలి అనుకునే స్థితి కదా. భక్తులంటే ఇతరుల కోసం శ్రమపడే మనస్తత్వం ఉన్నవారే భక్తులు. ఇతరుని బాధ పెట్టి, ఇతరుని హింసించి, ఇతరుని దూషించి, ఇతరుని కష్టపెట్టి సంతోషించేవాడు భక్తుడు కాదు. భక్తులంటే ఇతరుల బాగు కోరి తను కష్టపడేవాడు భక్తుడు. ఇతరులు బాగుంటే చాలు, నేనేమైపోయినా పర్లేదు అనుకునేవాడు భక్తుడు. అది భక్తి అంటే. భక్తికి పరమార్థం మారిపోయింది ఈరోజు సమాజంలో. భక్తి అంటే కూర్చున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు, బోధించేవాడు పుచ్చుకొని జలసాలు చేసేవాడే భక్తి అనుకుంటుంది లోకం. అలాంటి వాళ్ళకే దారపోస్తున్నారు, వాళ్ళకే పాద పూజలు చేస్తున్నారు. భక్తుల కోసం శ్రమలు అనుభవించేవాడే నిజమైన భక్తుడు. మోషే గారు ఏం చేశాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద క్రీస్తులకు వస్తే నిందలు వస్తాయి, నాకు నిందలే మహాభాగ్యం అనుకున్నాడు. సింహాసనం, ఆస్తి, ఆ డబ్బు నాకు కాలిగోడుతో సమానం అనుకున్నాడు. ఎడం పక్క 390 రోజులు పడుకుంటే 390 రోజులు వారి దోషాన్ని యెహెజ్కేలు గారి మీద దేవుడు మోపి వాళ్ళని ఏం చేయకుండా, ముట్టడి వేసిన వాళ్ళు వాళ్ళకి అపాయం చేయకుండా కాపాడాడు. అది అయిపోయింది. 6వ వచనం, ఆ దినములు గడిచిన తరువాత కుడి పక్కకు పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరించవలను. 390 రోజులేమో ఇశ్రాయేలు వారి దోషాన్ని భరించాలి. కుడి పక్కకు పడుకొని ఎన్ని రోజులు? యూదావారి దోషమును భరింపవలను. సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగూ నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబట్టు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసి బాహు చాపి దాన్ని గూర్చి ప్రకటించవలెను. కుడిపక్క తిరిగి పడుకోవాలి. యూదావారి దోషము నిమిత్తం సంవత్సరానికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. సంవత్సరానికి ఒక రోజు లెక్కన నేను నిర్ణయించాను. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దోషం చేశారో అన్ని సంవత్సరాలకు అన్ని దినాలు నువ్వు కుడి పక్కన పడుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇలా నువ్వు ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయను తీసివేసి బాహు చాపి దాని గురించి నీ షర్టు కూడా తీసేసి చెయ్యి చాపి దాని గురించి ప్రకటించు. యెరూషలేము గురించి, యూదుల గురించి ఏమని? పట్టణం ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ పక్కను తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్టతో బంధిస్తును. నువ్వు ఇంకా తిరగకూడదు, నేనే నిన్ను కట్లేసి బంధించాను అన్నాడు. నీకు ఒళ్ళు దొరదబెట్టినా ఇటు పక్క నొప్పి వచ్చినా ఏం చేయాలి? ఇంకా తిరిగే పని లేదు. దేవుడే ఆయన్ని కట్టేసి బంధిస్తాడు. మనకు కూడా అలాంటి శిక్ష వేశాడు అనుకోండి. వాళ్ళ కోసం నేను ఎందుకు పడాలి ప్రభు అంటాం మనం కదా. క్రైస్తవం అంటే ఏంటి? ఇతరుల కోసం శ్రమలు అనుభవించిన వాడే నిజమైన
క్రైస్తవుడు. మరియు నీవు గోధుమలను, యవలును, కాయధాన్యములు, చోళ్ళును, సజ్జలను, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ పక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలను. మరి అన్ని రోజులు తిండి కావాలిగా, ఏ ఏ ధాన్యాలు కావాలో కూడా చెప్పాడు. ఏమేమి ధాన్యాలంట? గోధుమలు, యవలలు, కాయధాన్యాలు, చోళ్ళు, సజ్జలు, తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో పెట్టుకొని వీటన్నిటినీ నీవు ఆ పక్క మీద పండుకొని దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలను. 390 దినములు నీవు ఇలాగూ భోజనం ఉంది, కాకపోతే అటు ఇటు తిరగకూడదు. ఒకళ్ళు తిరిగేటట్టు నీకు ఆలోచన వచ్చిన దేవుడే తిరగకుండా కట్టేస్తానన్నాడు. ఎవరి కోసం ఇదంతా? తన ప్రజల కోసం, తన జనులను కాపాడుకోవటానికి ఒక ప్రవక్తగా ఉన్న ఒక వ్యక్తిని, యెహెజ్కేలు గారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు వాళ్ళ దోషాన్ని నువ్వు భరించాలి. ఇప్పుడు అందరి దోషాలు దేవుడు ఎవరి మీద మోపాడు? ఇప్పుడు యేసుక్రీస్తు వారి మీద మోపాడు. ఆయన అసలు యెహెజ్కేలు గారిని మించిన భక్తుడు కదా. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తన హింస అయినా, బాధ అయినా, అవమానమైనా అన్నీ భరించి దేవుడు చెప్పినట్టుగా అన్నీ తగ్గించుకొని తన శరీరాన్నే మన కోసం దారిపోసాడు. యెహెజ్కేలు గారు మహా అయితే పడుకున్నాడు కదా, కానీ ఈయన 33.5 సంవత్సరాలు తన శరీరాన్ని మన కోసం నలగొట్టుకున్నాడు. ఆయన సంవత్సరం మీద ఒక 10 రోజులో 25 రోజులో ఉన్నాడు. తర్వాత యోదావారి దోషాన్ని బట్టి మళ్ళీ కొన్ని దినాలు ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఒక 40 దినాలే కాదు, 33.5 సంవత్సరాలు మన కోసం తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. మరి యెహెజ్కేలు కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని ధరించిన మన పరిస్థితి ఏంటి? ఎవరి కోసం నువ్వు త్యాగం చేసావు? ఎవరి కోసం నీ శరీరాన్ని నలగొట్టుకున్నావు? ఎవరి కోసం నువ్వు ఇబ్బంది పడ్డావు? ఎవరి కోసం నువ్వు అవమానపడ్డావు అని అడిగితే ఇలాంటి మన జోలికి రాకూడదు. మనం బాగుండాలి అనుకుంటాం తప్ప ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్థితిలో మనం ఉంటే మనం భక్తులం కాము, మనకు పరలోక రాజ్యం ఇవ్వడం. మీరు ఇంతకుముందు నేర్చుకున్న క్రైస్తవ్యం వేరు, అది మాయ మాటలతో కూడిన క్రైస్తవ్యం. నామకార్థులుగా ఏదో వచ్చామా, విన్నామా, కూర్చున్నామా, లేచామా, తిన్నామా, వెళ్ళామా, దేవునికి ఇచ్చామా, దేవుడు ఆశీర్వదిస్తాడనే భ్రమలో ఉండిపోయారు. అర్థమైందా? నిజమైన క్రైస్తవ్యం అంటే నువ్వు నిందలో అవమానాలు పడుతూ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడి నీ శరీరాన్ని నలగొట్టుకునేదే క్రైస్తవ్యం. ఆ స్థితిలోనే ఉండాలని పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ప్రతి గ్రంథంలో భక్తుల చరిత్ర అంతా మనం చూసినప్పుడు ఏం తెలియజేస్తుందంటే తన శరీరాన్ని ప్రజల కోసం ఇబ్బంది పెట్టుకున్న వారే భక్తులుగా కనపడుతున్నారు. చదువుదాం, కంటిన్యూ చేద్దాం. ఎన్నో వచనం? 10వ వచనం. 11వ వచనం. నీవు తూనిక ప్రకారము అనగా దినం 1 20 తులముల ఎత్తు చొప్పున భుజించాలి. మళ్ళీ కాటా భోజనం రోజుకి ఎన్నిసార్లు అంట? తూనిక ప్రకారం అనగా దినము 1 20 తులముల ఎత్తు చొప్పున 20 తులాల కాటా పెట్టి రోజుకు ఒకసారి అదే తినాలి. ఈ అంతకుమించి ఆకలి ఎక్కువ అవుతుందని ఎక్కువ తినకూడదు, నాకు వద్దులే అని తక్కువ తినకూడదు. 20 తులాలే తినాలి రోజుకి. మళ్ళీ పదార్థాలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, కానీ ఎన్ని తినాలి? కొన్నే తినాలి. అంటే అన్నీ ఉన్న దేవుని కోసం నీ శరీరం సహకరించాలంటే భోజనం విషయంలో లిమిట్గా ఉండాలి. బాగుందని అతిగా తినకూడదు, బాగాలేదని సర్దుకుపోకూడదు. అర్థమైందా? షుగర్ వస్తే స్వీట్ మానేస్తాం, ఇష్టమైన తినం. అలాగే మనకి ఇష్టమైన పదార్థాలు మన కళ్ళ ముందు పెట్టినా దేవుని పనికి శరీరం సహకరించదు కాబట్టి ఎక్కువ తింటే లిమిట్గా తినాలి. ఒక ముద్ద తక్కువే తినండి, శరీరం బాగా ఉంటుంది. గొంతు కానేదాకా తింటే నీ శరీరం నీ మాట విందు. తిండి ఎక్కువైనా నీ శరీరం నీ మాట విందు. అందుకే ఫుడ్లో కాటా పెట్టి మరీ ఇచ్చాడు. జైల్లో ఖైదీలకి ఇస్తారు కాటా ప్రకారం ఫుడ్ కదా. యెహెజ్కేలు గారికి కూడా దేవుడు 20 తులాలే కాటా లెక్కన తినమన్నాడు. ఒకవేళ వేళకు తినవలను,
నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము తాగవలను. వేళ వేళకు తాగాలి. నీళ్లు వేళ వేళకు తాగాలి, కొలత వేసుకొని తాగాలి. మనకు కూడా డాక్టర్లు చెప్పారు, రోజుకి సగటున మనిషి 5 నుంచి 6 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. ఈరోజు నీళ్లు సరిగా తాగట్ల జనం. ఆకలి దాహం అయితే 2 కుక్కలు తీసుకుంటాం. అదే ఎండాకాలం అయితే నీళ్ళ ప్లేస్లో పనికిమాలిన కూల్ డ్రింక్స్ తాగుతాం. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, దౌర్భాగ్యం. నీళ్లు తాగితే శ్రేష్టమా, కూల్ డ్రింక్ తాగితే శ్రేష్టమా? లోపల ఉన్న పురుగులు చస్తాయి అంటారు, కానీ పురుగులు కాదు, నువ్వు నీ పురుగే చచ్చింది. అగ్ని ఆరదు, పురుగు సావదంటాం చూసా, ఆ ఆత్మ చచ్చిపోద్దాడు. నీళ్లు 5-6 లీటర్లు తాగాలి. దానివల్ల అనారోగ్యం రాదు, కడుపులో అల్సర్ రాదు. చిన్నపిల్లలకి ఈ మధ్య కడుపులు నొప్పి వస్తున్నాయి. ఎందుకో తెలుసా? స్కూల్కి వెళ్తారు, స్కూల్లో నీళ్లు తాగనీరు. నీళ్ళు ఎందుకు తాగనీరు అంటే వీళ్ళు మాటి మాటికి ఇట్లా అంటారు, క్లాస్ డిస్టర్బ్ అయ్యిద్ది. కాబట్టి నీళ్లు తాగొద్దు, పనికిమాలిగా మళ్ళీ మళ్ళీ ఇలా అనొద్దని వాళ్ళు అలా అనకుండా ఉండటానికి నీళ్లు తాగనివ్వరు. మొహాళ్ళ మధ్యాహ్నం భోజనానికి లేస్తే ఎన్ని తాగుతారు? భోజనం చేసిన తర్వాత ఎక్కువ తాగరు. నీళ్ళు ఎక్కువ తాగపోవటం వల్ల కడుపులో ఏమవుతుంది చెప్పండి? పేగులు ఎండిపోయి యాసిడ్ ఫామ్ అయిపోతుంది, పూత వస్తుంది, కడుపులో నొప్పులు చిన్న చిన్న పిల్లలకు. నీళ్ళు కూడా కొలత ప్రకారం తాగమంటున్నాడు, భోజనం కూడా కొలత ప్రకారంగా తినమంటున్నాడు. ఇవన్నీ దేవుని పనిలో ఉంటే నీకు దేవుడు పెట్టే రూల్స్. మనం యెహెజ్కేలు గారి ప్లేస్లో ఉంటే మనకు కూడా దేవుడు ఎలాంటి రూల్స్ పెట్టాడంటే, నువ్వు ఒక భోజన ప్రియుడు అయితే తిండి కోసం నువ్వు ఆత్రపడేవు, గొంతుకు కత్తి పెట్టుకోమంటున్నాడు సామెతల గ్రంథంలో. తెలుసా గొంతుకు కత్తి పెట్టుకోవటం అంటే అర్థం ఏంటి? దేవుని కోసం ఇంతే తినాలి, ఎక్కువ తింటే నా శరీరంలో నా మాట వింది కాబట్టి వద్దు అనుకోవాలి. కొలత ప్రకారం నీళ్లు, కొలత ప్రకారం భోజనం తినాలి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాడు. యవల అప్పములు చేసి వారు చూచుచుండగా, ఎవరు? ఇశ్రాయేలు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజించాలి. అర్థమైందా? పెంటతో వండుకొని తినమంటున్నాడు మన భాషలో చెబితే. మన ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకోమన్నాడు కొత్త నిబంధనలు. వాళ్ళ కోసం నేనెందుకు పెంటతో వండుకొని తినాలి? మనం తింటామా? ఇంకా పెంట తినమనలా నయ్యం. పెంటతో మనుష్య మలముతో వండుకొని భుజించాలి ప్రభువా అని కొద్దిగా రిక్వెస్ట్ చేశాడు యెహెజ్కేలు గారు. అక్కడ కొద్దిగా దేవుడు పరిష్కారం ఇచ్చాడు. నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారం భుజింతురని యెహోవా నాకు, అంటే ఇశ్రాయేలీలు ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు. అసహ్యమైంది ఏది? నరశవాన్ని ముట్టిన వారి దగ్గర భోజనం, అన్య భోజనం, విగ్రహారాధన భోజనం ఏది తినకూడదు. కొన్ని జంతువులు తినకూడదు, కొన్ని పక్షులు తినకూడదు, కొన్ని పురుగులు తినకూడదు. ఇవి అపవిత్రం. ఇప్పుడు అపవిత్రమైనవన్నీ మీరు అన్యుల దేశానికి వెళ్ళిపోతే తినిపిస్తాను అంటే అవన్నీ పెంటతో సమానం. అర్థమైందా? దానికి సూచనగా యెహెజ్కేలు గారిని ఏం చెప్పాడు? మనుష్య మలముతో వండబడిన అవి తినాలి, కాటా ప్రకారంగా తినాలి. ఏమంటే ఎవరో కోసం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ఏంటి దేవుడు అనిపించట్లా మనకి? భక్తులంటే అదే, ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు మినిస్టర్. మినిస్టర్ అంటే మంత్రి, నిజమైన మంత్రి. సేవకుడు, సేవకుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి సేవించాడు. సేవకుడు అంటే సేవించేవాడు. సేవించేవాడు అంటే ఆయన చెప్పినట్టుగా జీవించేవాడు, ప్రవర్తించేవాడు. యేసుక్రీస్తు వారు దేవుణ్ణి సేవించాడు. మరి యేసుక్రీస్తు వారిని ఎరిగిన మనం, యేసుక్రీస్తు వారిని ధరించుకున్న మనం ఎవరిని సేవించాలి చెప్పండి? దేవుడిని, యేసుక్రీస్తు వారిని సేవించాలంటే వారు చెప్పినట్టుగా వినాలి. ఆ చెప్పిన మాట వినే క్రమంలో మన స్థితి దిగజారిపోవచ్చు, మన స్థితి హీన స్థితిలోకి మార్చవచ్చు. అయినా భరించాలి. ఎందుకంటే శాశ్వత కాలం పరలోకంలో ఉండాలంటే ఆ మాత్రం తగ్గించుకోకపోతే పరలోకం రాదు. ఎన్ని రోజులు తగ్గించుకుంటాం? మహా తగ్గించుకుంటే 20-30 ఏళ్ళు, అంతకు మించి బతుకు ఇక్కడ లేదు. స్టెఫెన్ గారిలాగా వీరోచితంగా పోరాడామనుకోండి, అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కూడా అవసరం లేదు. 4-5 ఏళ్లలోనే లేపవతల పడేస్తారు నేను.
ప్రవీణ్ పగడగల గారిని లేపినట్టుగా కదా. అంటే దేవుని కోసం రోషంగా పనిచేసేవాళ్ళు ఎక్కువ కాలం ఇక్కడ బతకనీరు. యేసుక్రీస్తు వారిని ఎంతకాలం బతకనిచ్చారు? 33.5 సంవత్సరాలు బతకనిచ్చారు. ఆ 33.5 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలు పరిచర్యలో పూర్తిగా తగ్గించుకున్నాడు తను తాను యేసుక్రీస్తు వారు. అందుకే త్వరగా ఆయన్ని చంపేశారు. ఇప్పుడు ఇశ్రాయేలు చేసిన ఆ పాపాలకి, ఆ దోషాలకి, అపరాధాలకి శిక్షగా ఇలా జరిగిద్ది అని సూచనగా యెహెజ్కేలు గారితో ఈ మాటలు చెప్పాడు దేవుడు. ఇంకేం చెప్పాడు? 14 అందుకు అయ్యో ప్రభువా యెహోవా, నేను ఎప్పుడూనూ అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకు చచ్చిన దాన్నైనను మృగమును చీల్చిన దాన్నైనను నేను తినినవాడను. అంటే చచ్చిన దాన్ని తినకూడదు ఇశ్రాయేలీలు, మోషే గారి ధర్మశాస్త్రంలో ఉంది. తర్వాత మృగాలు చంపి శవాన్ని జంతువుని చీల్చేస్తే అవి తెచ్చుకొని తినకూడదు. మనకేదన్నా గొర్రెని కుక్కలు వేటాడి చంపేసినాయి అనుకో, కోళ్ళని కుక్కలు వెంటాడి కోళ్ళని చంపినాయి అనుకో, ఆ కుక్కలు తరివేసి ఆ కుక్కకాడు నోటికాడు కోడిని తెచ్చుకొని మనం తినేస్తాం. కుక్క నోటికాడు కూడది కదా, కుక్క నోటికాడ చికెను. అలాంటివి కూడా తినకూడదు వాళ్ళు ఇశ్రాయేలీలు. నేను ఎప్పుడు అలాంటివి తినలేదు ప్రభువా, మరి నువ్వు మనుష్య మలంతో వండుకొని తినమంటున్నావు ఎలా ప్రభు అని అంటే, పోనీలని భక్తుడు కదా రిక్వెస్ట్ని అంగీకరించి దేవుడు ఏమంటున్నాడు? నిషిద్ధమైన వాటిని మాంసమును నా నోట ఎన్నడూ పడలేదే అని నేను అనగా, ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలమును నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనమును సిద్ధపరచుకోనమని. మనుష్య మలంతో వండుకోమన్నాను కదా, కాదులే ఇప్పుడు వద్దన్నావు కదా, కాబట్టి గోమలంతో వండుకో అన్నాడు. అంటే పేడ లేదా వంటలు అంటాం చూసారా, పిడకలు. గోమలం ఎండబెట్టి పేడని ఎండబెట్టి పిడకలు చేసి ఆ పిడకలతో నువ్వు భోజనం వండుకొని తినన్నాడు. అంటే దేవుడు భక్తుల మొర వింటాడా? వింటాడు. ఎప్పుడు? నువ్వు దేవుని మాట విన్నప్పుడు. నిజంగా ఈ స్థితిలో ఈ స్టేజ్లో మనం ఉంటే నేనైతే ఏం చేస్తాను అంటే, ఖచ్చితంగా యెహెజ్కేలు గారు చేసినట్టుగా మనం చెయ్యం. వాళ్ళ కోసం నేనెందుకు త్యాగం చేయాలి, వాళ్ళ కోసం నేనెందుకు కష్టం అనుభవించాలి, వాళ్ళ కోసం నేనెందుకు శ్రమలు అనిపించాలి, నాకేంటి అనుకుంటాను తప్ప, నాకు పరలోకం ఇచ్చే దేవుడు చెప్పాడు కాబట్టి, నన్ను పుట్టించింది దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి అనుకుంటామా? ఇంత భక్తి, ఇంత త్యాగం అనుకుంటే ఇక్కడ దేవుని కార్యక్రమాలన్నీ కరెక్ట్గా జరిగిస్తామండి. ఎందుకు? నీ కోసం, నీతో పాటు ఉన్నవారి కోసం. భక్తుడు అంటే నాతో పాటు ఉన్నవారు కూడా నాతో పాటు పరలోకం రావాలని ఆశించి ఆశపడి కష్టపడిన వాళ్ళే భక్తులు. అలాంటి భక్తి నేర్చుకొని మనం భక్తిని కొనసాగించాలి. యెహెజ్కేలు గారు దేవుడు చెప్పినవన్నీ విన్నాడు. ఎన్ని రోజులు ఎడం పక్క పడుకోవాలో పడుకున్నాడు, ఎన్ని రోజులు కుడి పక్క పడుకోవాలో పడుకున్నాడు. చొక్కా విప్పమంటే విప్పాడు, కాటా పెట్టుకుని భోజనం చేయమంటే చేశాడు, కాటా పెట్టుకొని నీళ్లు తాగమంటే తాగాడు. దేంతో ఆహారం వండుకొని తినమంటే దాంతోనే వండుకొని తిన్నాడు. ఏమాత్రం ఆజ్ఞను అతిక్రమించలేదు. అంత భక్తుడు కాబట్టి నేను ఎప్పుడూ ఇలా నిషిద్ధమైన తినలేదయ్యానంటే, పోనీ గోమలంతో వండుకొని తిను అన్నాడు, అవకాశం ఇచ్చాడు అని. నరపుత్రుడా 16వ వచనం, ఇదిగో యెరూషలేములో రొట్టెయును ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారము బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున తాగుచు విస్మయం పొందుదురు. ఈయన ఎందుకు కొల ప్రకారంగా నీళ్లు తాగమన్నాడు, కొల ప్రకారంగా భోజనం చేయమన్నా అంటే, భవిష్యత్తులో ఇశ్రాయేలీయులు యెరూషలేములో తిండి లేక కాటా పెట్టుకొని తింటారు, నీళ్లు కూడా కొల ప్రకారం తాగుతారు. ఇంకా నీళ్ళు అయిపోతే నీళ్లు దొరకవు కాబట్టి పొదుపుగా వాడుకోవాలి, నీళ్లను పొదుపుగా వాడుకోవాలి, ఆహారాన్ని. ఇది నువ్వు ఇలా చేస్తే ఎందుకు చేశాడు యెహెజ్కేలు గారు ఇది అని ప్రజలు అడిగితే, ఇదిగో భవిష్యత్తులో మనకి ఇది సంభవించబోతుంది, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని ఈ శత్రురాజు నుంచి ముట్టడి వేయబోతున్నారు, మనమంతా ఆహారం లేక అలమటించిపోతాము, ఇబ్బందులు పడతాము, కాబట్టి దేవుడు ముందుగానే నాకు ఈ సూచన తెలియచేశాడు, మనం జాగ్రత్త పడాలి అని వారిని హెచ్చరించడానికి ప్రాక్టికల్గా యెహెజ్కేలు గారికి దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 17వ వచనం, అన్నపానము లేకపోయినందున వారు శ్రమ నొంది విభ్రాంతి పడి ఒకరినొకడు చూచు తాము కలుగజేసుకున్న దోషం వలన నశించిపోవుదురు. ఇన్ని చెప్పిన
వాళ్ళు ఒకరినొకరు చూసుకొని వాళ్ళ దోషాన్ని బట్టి వాళ్ళు నాశనం అయిపోతారు. నాశనానికి ముందు దేవుడు ఖచ్చితంగా తెలియచేస్తాడు. తెలియచేసిన మాట పెడచెవిని పెట్టి దేవుని శిక్షకు గురైపోతారా, దేవుని మాట విని ముందుగా చెప్పిన జాగ్రత్తను విని బాగుపడి దేవుడున్న పరలోకం చేరుతారా? ప్రతిదీ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ మలుపు ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇవన్నీ మనకి హెచ్చరికలు అక్కడ కనపడతా ఉంటాయి బోర్డుల మీద. ఇది ప్రమాదం జరుగు స్థలము, ఇది డేంజర్ స్పాట్, యాక్సిడెంట్ల ప్రదేశం అని ఇలా బోర్డులు కనపడతాయి. లేదా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది, ప్రక్క నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు ఇవన్నీ పెడతారు? నువ్వు జాగ్రత్త పడి సర్దుకుంటావని. బోర్డులు పెట్టినా హెచ్చరికలు చేసినా అలాగే సూటిగా వెళ్ళిపోయావు అనుకో, ఏమైపోతాం? బ్రిడ్జి నిర్మాణంలో ఉంది అలా హైట్గా వేసుకుంటూ వెళ్ళారు, ఆ చివర ఈ చివర కలపల బయట పైన. నువ్వేమో ఈ బోర్డులు ఏం చూడకుండా అలా స్పీడ్గా వెళ్ళిపోయావు అనుకో బైక్ వేసుకొని, అక్కడి నుంచి ఏమైపోతావు? బైక్తో సహా కింద పడితే ముక్కలు అయిపోతావు. దేవుడు కూడా ముందు జరగబోయేది ఒక ప్రవక్త ద్వారా ప్రాక్టికల్గా భక్తులకు చూపించాడు. అయినా దాన్ని పెడచెవిని పెడితే ఇక్కడ భక్తుడిని నలకొట్టాడు దేవుడు. ఆ భక్తుడు నలిగిపోయాడు. ఎందుకంటే వాడు బాగుపడాలి, ప్రాక్టికల్గా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాలి. ఎలా చెప్పాలి? ప్రాక్టికల్గా అనుభవించి చెప్పాలి. కాబట్టి యెహెజ్కేలు గారు అనుభవించి చెప్పాడు. మనం కూడా దేవుడు చెప్పింది మనం పాటిస్తూ మనం అనుభవిస్తూ ఇతరులకు బోధిస్తే వాళ్ళు మారితే మారుతారు, మారకపోతే మారు. ఎవరు ఆత్మకు వాళ్లే బాధ్యులు. కాబట్టి నీ ఆత్మను నువ్వు రక్షించుకొని 10 మంది ఆత్మలను రక్షిస్తావు, నీ ఆత్మను 10 మంది ఆత్మలను నరకానికి పంపించుకుంటావు. ఎవరికొవరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.